నమస్కారం అండి, మన ఛానల్కు స్వాగతం. ఇవాళ మనం టిఫిన్ ఏదైనా సరే అన్నిటికీ సెట్ అయ్యే పల్లీల చట్నీని రెగ్యులర్గా కాకుండా కొన్ని మార్పులు చేస్తూ ఎంతో టేస్టీగాను మరియు హెల్తీగాను ఉండే తీరును చూపించబోతున్నాము. మరి ఇంకెందుకండి ఆలస్యం, క్విక్గా చూసేద్దాం. ఈ చట్నీ కోసం మొదట కడాయిని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కడాయిని వేడెక్కనివ్వాలి. కడాయి వేడెక్కిన తర్వాత 1 కప్పు నిండా పల్లీలను వేసుకోవాలి. వీటిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుస్తారండి. కొన్ని ప్రాంతాల్లో వేరుశనగ గుండ్లు అని, చెనిక్కాయలు అని, బుడ్డలు అని ఇలా రకరకాలుగా పిలుస్తారు. మీ ప్రాంతంలో ఏ పేరుతో పిలుస్తారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీటిని హై ఫ్లేమ్లో పెట్టి వేపకూడదండి, లో ఫ్లేమ్లోనే ఉంచుకుంటూ స్లోగానే వేపుకోవాలి. చట్నీ రుచి అంతా వీటిని వేపే విధానంలోనే ఉంటుంది. ఈ పల్లీలు వేగినాక ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కారం కోసం 8 నుంచి 10 పచ్చిమిర్చి వేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేపుకోవాలి. ఇవి వేగినాక 4 వెల్లుల్లి రబ్బలు కూడా వేసి లైట్గా వేపుకోవాలి. ఇవి వేగాయి కదండి, ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేపుకున్న పల్లీలు, మిర్చి, వెల్లుల్లి, ఇందులో కొద్దిగా చింతపండు, తగినంత ఉప్పు, కొన్ని నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక మన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ కరివేపాకును 5 నుంచి 6 రెమ్మలు తీసుకొని నీట్గా కడుక్కొని ఇందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం ద్వారా టేస్ట్ పెరగడంతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా పెరుగుతాయి. ఈ కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అమినో యాసిడ్స్ ఎక్కువ ఉండడం వలన హెయిర్ ఫాల్ తగ్గిపోతుంది, స్కిన్ గ్లో పెరుగుతుంది, పైగా డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఈసారి పల్లీల చట్నీ చేసేటప్పుడు ఈ తీరులో చేసి చూడండి. టేస్ట్కు టేస్ట్, హెల్త్కు హెల్త్. ధన్యవాదాలు.